కృతయుగ totally Dasavatara, Dasavatar. Only 4 avatar is Archavatara, balance Vibhavavatara. In Archavatara, the first yuga is called Krita Yuga, second Treta, Dwapara, Kali. In Krita Yuga, Lord Narasimha is appearing in the pillar. At that time, Hiranyakashipu get a lot of varas from the Brahma. What is the varas? Na bhute, na ambare, mrityuhu, na narai, na mrigai, rapi sura, sura mahorakai. Even he is not killed by man or animal or weapons or all the varas is completed. At the time, Sriman Narayana said, Aho Viryam, Aho Sauryam, Aho Bahu Parakramaha, Narasimha Param Daivam, Aho Balam, Aho Bilam. Can I tell in Telugu? That is my frequency. Some grammar festivals. తెలుగులో చెప్తే అంత సుందర తెలుగు అంటారు. ఆ తెలుగులో చెప్తే అందరికీ వెంటనే అర్థమవుతుంది. కొన్ని పదములు కొంటే దాని మీద ఏమొచ్చని రీసెర్చ్ చేయాలి మనం. కృతయుగంలో భగవంతుడు ఎన్ని వరం పొందినా ఆ హిరణ్యకశిపుని ఉదయం కాదు, రాత్రి కాదు, ఇంట్లో కాదు, బయట రాదు, ఆకాశంలో భూమిలో లేదు, మనుషులతో కాదు, జంతువులతో కాదు, ప్రాణం ఉండే దాంతో కాదు, ప్రాణం లేనే దాంతో కూడా రాకూడదు. ఇటువంటి వరమంత పొందినాడు హిరణ్యకశిపు. భగవంతుడు ఆలోచించేసి పొద్దున కాదు, రాత్రి కాదు, వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాలేన సంయుక్తే స్తంభో భూతో నృకేశరి. ఉదయం కాదు, రాత్రి కాదు, 2 కాలం వారికి తెలుసు. మధ్యాహ్న కాలం సంధ్యాకాలం. సంధ్యాకాలంలో భగవంతుడు వెలిసిన సమయం. ఇంట్లో కాదు, బయట కాదు, గడపమానవిల. మనుషులతో కాదు, జంతువులతో కాదు, నరసింహం. మనుషులు ఒక శిరస్సును, సింహాన్ని శిరస్సును మనుషులు ఒక బాడీ పెట్టి అవతరించినారు. ఇటువంటి విభవంతో అవతరించిన నరసింహస్వామిని దేవతలందరూ పొగడుతున్నారు. అహోబలం, అహోబలం. వాట్ ఏ వండర్ఫుల్ స్ట్రెంగ్త్, వాట్ ఏ వండర్ఫుల్ కేవ్. అహో వీర్యం, అహో శౌర్యం, అహో బాహుపరాక్రమ, నారసింహ పరం దైవం, అహోబలం, అహోబిలం. అక్కడి నుంచి వచ్చిందే అహోబలం. అహోబలేశుడు, అహోబిలేశుడు అని 2 పేర్లు ఈ క్షేత్రానికి. అటువంటి క్షేత్రంలో కృతయుగంలో వెలిసినప్పుడు ఇక్కడ భారతదేశంలో ఎక్కడ లేదు ఒక క్షేత్రం, ఉగ్రస్తంభం. ఆ ఉగ్రస్తంభం అనేది ఈ భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం. ఈ అహోబిల క్షేత్రంలోనే ఆ ఉగ్రస్తంభం ఉన్నది. ఉగ్రస్తంభం అనేది 3000 అడుగులు ఎత్తుగల పెద్ద పర్వతం. ఆ పర్వతంలో భగవంతుడు సత్యం విధాతుం నిజభృత్య భాషితుం వ్యాప్తుం సభూతేష్వచిరేష్వచాత్మన అదృశ్యతాం అత్యద్భుత రూపముద్వహన్ స్తంభే సభాయం న మృగం న మానుషం అని భగవంతుడు వెలిసిన ఆ ఉగ్రస్తంభం భిన్న విభిన్న ఆయుధంతో ఏ దాంతో సంహారం చేయకుండా వారి క్షేత్రం ఉండే గోరులతోనే సంహరించారు. వజ్రనకాలి విద్మహే దీక్షదంష్టాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయ. ఆ గోరులు వజ్రనకానికి సదృశంగా ఉండి ఆ హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఈ అహోబిల క్షేత్రంలో స్వామివారిని అహోబలం, అహోబిలంని దేవతలందరూ పూజించి దేవతలే ప్రతిష్ఠ చేసిన దేవాలయం. ఎవరు మానవుని ప్రతిష్ఠ చేయడం. నవనారసింహ క్షేత్రం జ్వాల అహోబిల మాలోల క్రోటకాలంచ బాంధవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ అని నవనారసింహ క్షేత్రం. 9 నరసింహస్వామి ఉండే క్షేత్రం. ఆ 9 నరసింహస్వామికి వెళ్ళేదానికి అసాధ్యమైన క్షేత్రం ఈ 10వది. ఈ దిగువ అహోబిలం 10th one. ఇక్కడ వచ్చి ఆ కాలంలో అరణ్యంగా ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళేదానికి అసాధ్యంగా ఉన్నప్పుడు స్థాపించిన దేవాలయం
ఈ అహోబిలం దిగువ అహోబిల క్షేత్రం. కృతయుగంలో పరమశివుడు నృసింహ తాపనీయ ఉపనిషత్తునందు ఈ అహోబిల క్షేత్రం నృసింహస్వామి వారిని పూజించారు. ఈశ్వర ఉవాచ వృత్తోత్పుల్ల విశాలాక్షం విపక్ష క్షయదీక్షితం ననావత్ర స్వవిశ్వాండం విష్ణుం ఉగ్రం నమామ్యహం. నృసింహ గాయత్రి మీ అందరికి తెలిసిందే. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహం. ఆ నృసింహ గాయత్రిలో మొట్టమొదటి పదం ఉగ్రం. వృత్తోత్పుల్ల విశాలాక్షిం విపక్ష క్షయదీక్షితం ననావత్ర స్వవిశ్వాండం విష్ణు ఉగ్రం నమామ్యహం. మొదటో పదం వచ్చింది. సర్వైర వర్జతాం ప్రాప్య సకలోకే వ్యవస్థితం నఖాగ్రే చకలీ చక్రే యస్థం వీరం నమామ్యహం. ఉగ్రం వీరం. హుదావిష్టశ్చ పాదాలం మూర్ధ్నావిష్ట శ్రీపిష్టకాః హుతప్రవిష్టాష్టమదిశం మహావిష్ణుం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణు. జ్యోతిర్బ్రహ్మేందు నక్షత్ర జ్వలనాదిత్యనుక్రమాత్ జ్వలంతి తేజసా యస్య తం జ్వలంతం నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం. ఇటువంటి ఒక్కొక్క పదాన్ని ఒక శ్లోక రూపంగా పరమశివుడు పూజించి చివరి శ్లోకంలో శంకరేనాదరాత్ ప్రోక్తం పదానాం తత్వమవ్యయం త్రిసంధ్యం యోజమే నిత్యం విద్యాయుశ్రీశ్చ వర్ధతే. శంకరుడైన నేను చేసిన ఈ స్తోత్రాన్ని ఎవరు 3 కాలంలో పారాయణం చేస్తారో వారికి విద్యార్థి లభదే విద్యాం, ధనార్థి లభదే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్నుయాత్, యం యం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని పరమశివుడు ఈ క్షేత్రంలో నరసింహస్వామి వారిని పూజించిన. త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి సీతమ్మ వారిని వెతికేదానికి వచ్చినప్పుడు ఈ అహోబిల క్షేత్రంలో స్వామివారు విష్ణు పురాణంలో 47వ అధ్యాయంలో అహోబిలం నారసింహం గత్వా రామప్రతాపవాన్ నమస్కృత్వా శ్రీనృసింహం హస్తౌషీ కమలాపతిం గోవింద కేశవ జనార్దన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప శ్రీ పద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే ఇది స్తుత్వా రఘుశ్రేష్ఠ పూజయామాస తం హరిం అని రాముల వారు ఈ అహోబిల క్షేత్రంలో నృసింహస్వామి వారిని పంచామృత స్తోత్రంతో పూజించారు. ద్వాపర యుగంలో పంచపాండవులు యుద్ధానికి ముందు అహోబిల నృసింహస్వామి వారిని ప్రార్థించి పూజించిన తర్వాతే యుద్ధం జరిగింది. ఇప్పుడు కూర్చున్న కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారు ఇది జరిగింది. కలౌ వెంకటనాయక కలియుగంలో అవతార పురుషుడు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి. ఆ తిరుపతి బాలాజీకి కడప నుంచి తిరుపతి వరకు పందిరేశారు. ఆ పందిరి దాదాపు 180 కిలోమీటర్స్ ఉంటుంది. 180 కిలోమీటర్స్ అంటే ఎంతమంది వచ్చింటారు, ఎన్ని ప్రసాదాలు చేసింటారు. ఆ రోజు ఆ కాలంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి చేసిన ప్రసాదం ఇప్పటికీ స్వామికి నైవేద్యం అయితే ఉంది. అక్కడ అంత ప్రసాదం చేసిన తర్వాత హూ ఈజ్ ద గాడ్, దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఆ ఎంత ప్రసాదం అంతా భగవంతుడికి అర్పించాలి కదా. అప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ పురుషుడు, ఈస్ నాట్ గాడ్ అట్ ద టైం. సో కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు బ్రహ్మ భవిష్యోత్తర పురాణంలో అహోబిలం నృసింహస్వామి వారికే ఈ ప్రసాదం అంతా నివేదనం చేయాలా. రమా బ్రహ్మాది దేవాద్యాః శనకాది శనాదయః శ్రీ నృసింహ ప్రసాదోయం సర్వే గృహ్ణంతు వైష్ణవాః అని ఆ ప్రసాదమంతా వెంకటేశ్వర స్వామి చేతులారా సుఖేన మనసాధ్యాయన్ శ్రీ వెంకటేశేన వివాహకాలే సంపూజితం సర్వవిధోపచారై అని ఆ ప్రసాదం అంతటా ఈ అహోబిల నృసింహస్వామికి ఆఫర్ చేసి తర్వాత వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగినట్టు వెంకటాచల మహాత్మ్యం చరిత్ర చెప్తుంది. అటువంటి రీతిలో ఆళ్వార్స్ వైష్ణవ సైన్స్ 12 మంది ఆళ్వార్. ఆ 12 మంది ఆళ్వార్లో వాళ్ళందరూ వచ్చి స్వామి మంగళాశాసనం చేస్తేనే అది క్షేత్రం. దాన్ని దివ్య దేశం అంటారు.
Totally in India, we have 108 kshetras, Swayam, Divya Resas. Kani, you can see only 106, 107 is Ksheerabdi, Samudra, Parkada. 108 is Vaikuntham. అవును, అందుకే ఆ కాలంలో అంబులెన్స్కి 108 పెట్టారు. వారు అంబులెన్స్ పోయేటప్పుడు వెరీ సీరియస్, బతికితే బతుకుతారు, లేకుంటే వైకుంఠం వెళ్తారు. అందుకోసం అది 108 ఆ కాలంలో ప్రస్తాపించింది. అటువంటి క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రంలో అబౌట్ అహోబిలం 10 పద్యాలు అహోబిల క్షేత్రాన్ని గురించి స్వామివారు మంగళాశాసనం చేశారు కనుక ఇది 108 దివ్యదేశంలో ఈ అహోబిల క్షేత్రము ఒకటి. అంగన్యాళమంజ అంగోర్ ఆలరియా యవునన్ పొంగవాహం వల్లుహిరాల్ పోంద పునిదనిడం పైంగ నాனை கொம்பு கொண்டு பத்திமயால் அடிக்கி శంగనాల ఇట్టిరంజం సింగవే పున్నమే అని ఆళ్వార్ మంగళాశాసనం చేసిన క్షేత్రం 108 క్షేత్రంలో ఈ అహోబిలం ఒకటి. భగవద్ రామానుజుల వారు పాదయాత్రగా శ్రీరంగంలో ప్రారంభించి శ్రీరంగం కరిశైలం అంజనగిరిం తార్క్ష్యాద్రి సింహాచలం శ్రీకూర్మం పురుషోత్తమంచ బదరీం నారాయణం నైమిషం శ్రీమద్వారవతి ప్రయాగ మథుర గయా కాశ్య పుష్కర అయోధ్య శాలిగ్రామం అని 16 క్షేత్రాలు స్వామివారు పాదచరణంతో వచ్చి మంగళాశాసనం చేసాం. దాంట్లో ఈ అహోబిల క్షేత్రానికి తార్క్ష్యాద్రి అని పేరు. తార్క్ష్యుడు అంటే గరుత్మంతుడు. గరుత్మంతుడు ఈ క్షేత్రంలో తపస్సు చేసి నృసింహస్వామి ప్రత్యక్షమై 2 వరం పొందారు గరుత్మంతుడు. ఆ 2 వరం ఏమంటే ఈ పర్వతానికి నా పేరు పెట్టే పిలవాలి అనికి ఈ క్షేత్రానికి గరుడాద్రిని పేరు. నేనే నీకు ముఖ్యమైన వాహనం. అన్ని క్షేత్రాల్లో 3rd డే గరుడోత్సవం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మోత్సవంలో లాస్ట్ రోజు మిడ్నైట్ గరుడోత్సవంతో బ్రహ్మోత్సవం కన్క్లూడింగ్ అవుతుంది. కాబట్టి ఆ 2 వరం ఇక్కడ ఇచ్చారు. ఈ 9 నరసింహస్వామి జ్వాల అహోబిల మాలోల క్రోట కారంచ భార్గవాహ యోగానందశ్చత్రవట పావనో నవమూర్తయ 9 నరసింహస్వామి వారిని ఒక్కొక్క ఋషులకు ఒక్కొక్క చోట దర్శనం ఇచ్చిన క్షేత్రం. అంటే హిరణ్యకశిపుని సంహరించినప్పుడు టోటలీ 868 ఋషులు ప్రత్యక్ష సాక్షి విట్నెస్ ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో 9 ఋషులు ఈ క్షేత్రంలోనే ఉన్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ యాదాద్రిని ఒక ఋషికి అక్కడ దర్శనం చేశాడు. పెనిశిల కోణ నెల్లూరు దగ్గర పెనిశిల అనే ఋషికి దర్శనం ఇచ్చాడు. షోళింగర్ క్షేత్రం ఉంది. అద్రి భృగు కుచ్చ వశిష్ఠ గౌతమ కాశ్యప అంగీరస ఈ 7 ఋషులకి దర్శనం ఇచ్చిన క్షేత్రం. ఎంతసేపు ఇచ్చారు? గడిగ మాత్రమే. సో దట్ క్షేత్రం ఈస్ కాల్డ్ గడిగాచలం. ఆ గడిగాచలంలో 7 ఋషులకి దర్శనం. అప్పటికి వారు నరసింహస్వామి టయర్డ్ అయి ఆయన ఒక శంఖ చక్రాన్ని ఆంజనేయ స్వామికి ఇచ్చి వచ్చిన వాళ్ళందరినీ బ్రష్ చేయమని చెప్పి ఇచ్చిన క్షేత్రం గడిగాచల క్షేత్రం. ఇట్లా నరసింహస్వామి వారిని పూజ చేసేదానికి ఎవరొక్కరు ఈ నవనరసింహస్వామిని ప్రత్యక్షంగా ప్రదక్షిణం చేసి స్వామివారిని వేడుకుంటారో వారు ప్రపంచమంతా ప్రదక్షిణం చేస్తే ఏ ఫలితం లభిస్తుందో ఆ ఫలితం ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఉంటుంది. భూమి ప్రదక్షిణాన్మత్య సత్యం చెప్తుంది అది, కోతి కరెక్ట్ అని చెప్తుంది అది. భూమి ప్రదక్షిణాన్మత్య యత్ ఫలం లభతే చిరాత్ తత్ఫలం లభతే సద్య నారసింహ ప్రదక్షిణాత్. భూమి అంతా ప్రదక్షిణ చేసే పుణ్యం ఈ అహోబిల క్షేత్రంలో నవనరసింహస్వామిని ప్రదక్షిణ చేస్తే లభిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ గయాయాం అయుతం భుక్తం ప్రయాగే యుగ వింశతి కాశ్యాం చైవ ద్విలక్ష్యంతు వసేద్దినం అహోబిలే. యు ఆర్ లివింగ్ 3 days right? 2 days, not 3 nights. 3 రోజులు వాసం చేస్తే ఒక్క రోజుకే చెప్పింది. నేను 3 రోజులు చెప్తున్నాను. ఒక్కరోజు రాత్రి వాసం చేస్తే గయా ప్రయాగ ఇటువంటి క్షేత్రంలో కాశీ ఇటువంటి క్షేత్రంలో 1000,00,000 సంవత్సరం వాసం చేస్తే ఏ ఒక్క పుణ్యం వస్తుందో అది ఈ అహోబిల క్షేత్రంలో ఒక్క రోజుకే వాసం చేస్తే వస్తుంది అని పురాణం. అందుకే యు ఆర్ ఆల్ లక్కీ బికాస్ దిస్ ఈస్ ద మార్గశిర మాసం, ధనుర్మాసం అంటారు. మాసానం మార్గశీర్షోకం భగవద్గీతలో భగవంతుడే చెప్పారు. మార్గశిర మాసంలో నేను వైష్ణవ క్షేత్రంలో ఉంటాను. అన్ని క్షేత్రంలో ఆ పవిత్రమైన మార్గశిర మాసంలో
మీరు అందరూ ఇక్కడికి వచ్చి ఒక్కరోజు రాత్రి వాసం చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటే దీన్ని మించిన ఫలితం పుణ్యం వేరే ఏమీ లేదని చెప్పి పురాణం. అది ఎవరు మిమ్మల్ని పిలుచుకొని వచ్చారో ఈ క్రెడిట్స్ అంతా గోస్ టు ద లీడర్ డివోటీ. మిమ్మల్ని మార్గది రాధా ఆయన రాధికాపతి మీరు ఒక దారి చూపించాలంటే మార్గదర్శి ఒకరు ఉండాలి కదా. ఆ మార్గదర్శి చెప్తేనే మనం ఇక్కడ అహోబిల క్షేత్రం నుంచి 2 days వాసం చేస్తాం, 1 day ఉంటాం అని వాసం చేస్తే ఈ మొత్తం మీరు చేసిన ఫలితం అంతా వారికి వస్తుంది. వారి మిమ్మల్ని తీసుకొచ్చాను మీకు వస్తుంది. అటువంటి క్షేత్రంలో ఒక్క క్షణం ఇక్కడ వాసన. నరసింహస్వామికి కమ్ టుమారో అనేది లేదు. నరసింహస్వామి వారికి రేపురా చూస్తామంటారు ఏ దేవుడైనా కానీ. వెంకటేశ్వర స్వామికి మీరు ప్రార్థన చేసి ఆ ప్రార్థన చెల్లించకుండా తిరిగి వస్తే దానిలోనే మీకు వామిట్ వస్తుంది, బేదలు ఇస్తుంది. కానీ నరసింహస్వామి వారికి మీ ప్రార్థన చేసుకోండి, మీరు ఏయకొండి పోంటే ఆయన వెళ్ళిపోరా పర్వాలేదు. ఆయనకు పేరు ఎరిఓబులేసు. అర్థమైందా? ఎరిఓబులేసు అంటే ఈ తిక్కవాడని మ్యాడ్. అందుకే ఆయన అంత దయా కలిగిన వాడు నరసింహస్వామి. ఈ నరసింహస్వామి వారికి హూ ఇస్ ద మదర్? మదర్ ఉందా? ఈ పిల్లరే మదర్. ఆ పిల్లర్ లోపల త్రైలోక్యమేద దఖిలం నరసింహ గర్భం. బాల ప్రహ్లాదుని ఆయన చెప్పిన మాటను సత్యం చేయటము అన్ని పిల్లల్లో ఉన్నారు. వారు ప్రహ్లాద్ అడుగుతున్నారు, ఈ పిల్లలు ఎవరు పెట్టింది? నేనే పెట్టినాను, లాస్ట్ పనిష్మెంట్ ఇదే, నువ్వు దీంట్లో చూపించకపోతే నేను ఇక్కడే చంపుతానన్నాడు. ఓకే అన్నాడు. వెంటనే అక్కడే ఆయనే వస్తుంటే ఆ స్తంభం నుంచి భగవంతుడు వెలిసి హిరణ్యకశిపుని సంహారం చేసిన క్షేత్రం ఈ అహోబిలం. అందుకే స్టిల్ టుడే ఈ ఏరియా పర్టికులర్లీ ఇన్ కర్నూలు, కడప, అనంతపూర్ 3 డిస్ట్రిక్ట్ రాక్షస ఏరియా. దట్ ఈస్ హిరణ్యకశిపు బర్త్ ప్లేస్ కదా, అది కంటిన్యూషన్ వస్తుంది. వేరే ఎక్కడ ఇండియాలో అదని ఉండదు. ఇక్కడ ఎస్పెషల్లీ ఫర్ దిస్ డిస్ట్రిక్ట్. అటువంటి క్షేత్రంలో ఈ అహోబిల క్షేత్రం, నవనారసింహ క్షేత్రం. స్వామివారిని ఇక్కడ ఏది వేడుకున్నా తత్క్షణమే అనుగ్రహించగలిగిన శక్తి భగవంతుని ఉంది. చివరిన ప్రహ్లాదుడు అసురరాజ పట్టాభిషేకం చేసినప్పుడు నరసింహస్వామి ప్రశ్న చేస్తాడు, ఏం కావాలా నీకు, కోరుకో అని. నాకు వద్దు, ఏమొద్దు, నాకు ఇప్పుడు ఉండిన ఈ భక్తి, ఈ దృఢ భక్తి నిరంతరం ఉండాలని ప్రసాదించు కాక. అదేవిధంగా ఈ అహోబిల క్షేత్రంలో వచ్చిన యావత్ భక్తులకి నేను పక్కన ఉండి రక్షిస్తానని చెప్పి సత్యం చేసి అని చెప్పి నరసింహస్వామికి ప్రహ్లాదుడు 2 వరం తీసుకున్న క్షేత్రం. అందుకే కొండ మీద ప్రహ్లాదునికి ఎదురుగానే నరసింహస్వామి క్షేత్రం ఉన్నారు. భవనాశిని తీర్థం. హిరణ్యకశిపుని సంహారం చేసిన తర్వాత ఆకాశం నుంచి అతి వేగంతో ఒక నది చేతుల స్వామివారికి దుంకుతున్నారు. ఆ నది భవనాశిని. భవం నాశయతీతి భవనాశిని. సమస్త పాపములను నశింపు చేసే తీర్థం భవనాశిని. అక్కడ స్వామి చేతిలో పడిన మాత్రమే కోపంతో ప్రవహిస్తుంది. భవనాశిని నదికి కోపం వస్తే ప్రపంచం తట్టుకుంటుందా అని చెప్పి అక్కడ క్షేత్రపాలకుడు కపాలిక భైరవుడు వారు ప్రార్థిస్తే వారి మాటలు చెవి వేసుకోకుండా అట్లే ప్రవహిస్తుంది. అప్పుడు వారు కోపపడి తన ఒక శిరస్సును ఖండించి ఆ గుండంలో వేసేస్తున్నారు. ఆ గుండానికి ఈ పొద్దుడికి భైరవ గుండం అని పేరు. అహోబిలం మీరు లాస్ట్ ఎక్కడ మీ వెహికల్ పార్క్ చేస్తున్నారు అక్కడ ఉండే గుండానికి భైరవ గుండం అని పేరు. అక్కడ చింత్రిని వృక్షం, చింత చెట్టు కింద కపాలిక భైరవుడు తపస్సు చేసినట్టు గుడి ఉంది అక్కడ కొండ మీద. అక్కడ వారు ఆ పని చేసిన వెంటనే భవనాశిని తిరిగి వచ్చి వారు బ్లెస్ చేసి ఇక్కడ వచ్చిన నృసింహస్వామి వారు అందరి నిన్ను గుడి కట్టి పూజ చేస్తారు అని చెప్పి అనుగ్రహం చేసి అక్కడి నుంచి భవనాశిని అంతర్వాహిని. మీకు అంతవరకే వాటర్ కనపడుతుంది, ఆ తర్వాత వాటర్ కనపడదు పైన. అది భూమి కింద ప్రవహించి సముద్రంలో చేరుతుంది. పినాకిని ద్వారా పెన్నా నది ద్వారా సముద్రం చేరుతుంది భూమి కింద నుంచి. ఈ భవనాశినిలో 5 నదులు ప్రత్యక్షంగా సంగమం. తుంగా, భద్ర, కృష్ణ, వేణి, భవనాశిని. ఈ 5 నలం ప్రవాహం చేసే నది ఆ భవనాశిని తీర్థం. దాంట్లో ఒక్కరోజు స్నానం చేస్తే అందుట్లో పవిత్రమైన మార్గశిర మాసంలో స్వామిని దర్శనం చేసి స్వామివారిని అక్కడ దర్శనం చేసి అక్కడ ముఖ్యమైనది భవనాశిని అవతరించిన తర్వాత అక్కడ చిన్న పాండ్ ఉంది, అది రక్తకుండం అని పేరు. నృసింహస్వామి సంహరించిన తర్వాత ఆ చేతిలో ఉండే బ్లడ్ బోనికి ఆ
కుండంలో చేయగలిగిన తీర్థం రక్తకుండం. ఈ రోజుకి ఆ తీర్థం అక్కడ వెళ్తే మీరు ఆ చేతులు తీసుకుంటే వైట్గా ఉంటుంది, మామూలు తీర్థం చూస్తే రెడ్ కలర్లోనే ఉంటుంది. అటువంటి పవిత్రమైన అహోబిల క్షేత్రంలో, ఈ అహోబిల క్షేత్రంలో మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ సకలం నృసింహ. అంటే ఆదిశంకర భగవత్పాదులు పరహాయ ప్రవేశం చేసి ఈ గుహలోపల కూర్చునేటప్పుడు పద్మపాలికుడు అనే ఒక ఋషి వారి శిరస్సు 99 అయిపోయింది, ఒకటి బ్యాలెన్స్ మీ చలకాయ కావాలని ఆదిశంకరుడు వారిని అడిగినప్పుడు నేను యోగంలో కూర్చున్నప్పుడు పరహాయ ప్రవేశం వారి ఆత్మని పైన వదిలి జాపం చేసే అలవాటు అక్కడ చేసినప్పుడు ఆ శిరస్సును ఖండించినప్పుడు వారి 2 చేతులు కాలిపోతున్నాయి. శ్రీమద్ పయోనిధి నికేతన చక్రపాణే భోగేంద్ర భోగ మణిరాజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది బోధ లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. మాతా నృసింహశ్చ పితా నృసింహ, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహ, విద్యా నృసింహో ద్రవిణం నృసింహ, స్వామి నృసింహ సకలం నృసింహ, యథో నృసింహశ్చ తథో నృసింహ, యథో యథో యాంతి తథో నృసింహ, నృసింహ దేవాన్న పరాన్న కించిత్ తస్మాత్ నృసింహం శరణం ప్రపద్యే అని ఆదిశంకరుడు భగవత్పాదులు ఈ క్షేత్రంలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చేసిన ప్రదేశం. అవర్ లీడర్ ప్రభుపాద ఆల్సో విజిటెడ్ ది పర్టికులర్లీ అహోబిల క్షేత్రం. పైన అరణ్యంలో అక్కడికి వెళ్ళి వారు హరే కృష్ణ మంత్రాన్ని పఠించినట్టు కొన్ని పురాణ శాసనం చెప్తుంది. కనుకనే ఈ అహోబిల క్షేత్రంలో ఈనాడు ఇంతమంది డివోటీస్ వచ్చేదానికి కారణం వారు చైతన్య మహాప్రభు వారి కాలంలో ఇక్కడికి వచ్చినారు. కనుకనే వీరందరూ డివోటీస్ అంతా ఇక్కడికి వచ్చి అది ఈ కలియుగంలో భగవంతుడు ఏమడుగుతున్నారంటే పత్రం పుష్పం ఫలం తోయం యోనే భక్త్యా ప్రయచ్చతి. భగవంతునికి 100 రూపాయలు కావాలా, పట్టు వస్త్రం కావాలని ఏం కోరడు. వారికి ఇచ్చేది తులసి ముక్క, పచ్చని తీర్థం. ఇది 2 ఇస్తే ఆయన పూర్తిగా సంతోషం అవుతుంటారు. అటువంటి భక్తితో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతు. అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాతే నశ్యంతి సకల రోగ. సత్యం సత్యం వదామ్యహం, సత్యం సత్యం పునఃసత్యం ఉద్ధృత్య భుజముచ్యతే. వేదాశాస్త్రం పరం నాస్తి న దైవం కేశవాత్ పరం. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. కేశవం అంటే నృసింహస్వామి. కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర అందరూ ఒకటే. ఇచ్చామీన విహార కచ్చభ మహా పోత్రిన్యదృచ్ఛాహరే రక్షా వామన రోష రామ కరుణ కాకుస్థ హేళాహలిన్నే క్రీడావల్లభ కల్క వాహన దశ కల్కిన్ నిధి ప్రత్యహం జల్పంద పురుషోత్ పునంతి భువనం పుణ్యోప పన్యాపన. ఇత్యదని దశావతార క్షేత్రానికంతా ప్రథమ క్షేత్రం ఈ అహోబిల క్షేత్రం. అందుకే ఇక్కడ మీరు భగవంతుని లోపలికి దర్శనం చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆ డేటి మీరు పెట్టాలి. అక్కడికి వచ్చినప్పుడు కూడా వేరే ఏదైనా పెట్టుకున్నా ఆ 1 సెకండ్ ఆ చాంటింగ్ కొన్ని చేసుకుంటా కూడా ఆ ద్వారం స్వామి దగ్గర ఉండే ప్రభావళిలో దశావతారం ఉంటారు. మీరు అది పర్టికులర్గా దర్శనం చేస్తే నవనారసింహ క్షేత్రంలో దశావతారం ఉండేది. దశావతారంలో 9వ అవతారం 10వ అవతారం ఇంకా కలియుగం ముగినప్పుడు కలికి అవతారం. కనుక ఆ నృసింహస్వామి వారి ఎక్కడ వెళ్ళినా ఎక్కడ ఏం రాజగోపురం పెద్దది టవర్స్ కట్టినా దాని పైన పెట్టేది సింహముఖం. భగవంతుడు మెరవణను తీసుకోపోతే సింహ లలాటం, సింహం ఆర్చి ఉంటుంది. కాబట్టి అది అర్థం ఏమంటే ద సుప్రీం గాడ్ ఈస్ గాడ్ నరసింహ. ఆ నరసింహస్వామి వారి క్షేత్రం బర్త్ ప్లేస్ ఇక్కడ. మనమందరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునే భాగ్యం మనకు దొరికింది. కాబట్టి ఏదో ఒక పూర్వ పుణ్య ఫలంతోనే మనము ఇప్పుడు సనాతన ధర్మాన్ని పోషించి ఈ సంకీర్తన ఈ హరే కృష్ణ మంత్రంతో చేర్చి చేసుకుంటూ ఈ ఒక్క ఉద్దేశం ఇంకా లక్షల మందితో వచ్చి భగవంతుని దర్శనం చేసుకొని మీ ఒక్క పడిన సంతోషం ప్రతి ఒక్క డివోటికి కలిగి అందరూ ఈ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అనే మంత్రంతోనే సంతానం సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాత్ అత్యంత వైభవాత్. అయిందా? పూర్వమైనది ఇదే ఫైనల్. కాబట్టి మనకు ఏదైనా ఒక చెప్పినప్పుడు ఇటువంటిది ఒక
కొంతమంది ఏం చేస్తారు, ఏదో ఈ పెళ్లిళ్ళు చేసేటప్పుడు అని తుమ్ముతారు. అది తుమ్మితే అది తక్కువ, మంచిది కాదు. అందుకే ఇప్పుడు ఏదో మంత్రం తలంబరాలు వేసినప్పుడు తాళి కట్టేటప్పుడు గట్టి మేళం అంటారు. ఆ గట్టి మేళంతో ఈ తుమ్ము కనపడదు. అటువంటి ఇదంతా పురాణంలో శాస్త్రవిహితమైన కర్మ. అటువంటి క్షేత్రంలో అహోబిల నృసింహ స్వామి వారిని మనం దర్శనం చేసుకొని వచ్చినాం. కాబట్టి వీరందరూ క్షేత్రంగా ఈ స్వామిని దర్శనం చేసుకోండి. సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందో దద్యాద్ అత్యంత వైభవాత్. స్వామి చెప్పినట్టు క్షేత్రం నుండి ఈ సంకీర్తనం మేము పైన కలిగి అందరూ సంతోషం పడాలని చెప్పి నృసింహస్వామి వారి దివ్య చరణారవిందంలో ప్రార్థించి మీ అందరికీ క్షేమం కలగాల. మీలాంటి భక్తులు ఇంకా వందల వేల లక్ష సంఖ్యలో వచ్చి నృసింహస్వామి వారి యొక్క సానుభూతి అందరికీ లభించాలని చెప్పి ఆ నృసింహస్వామి వారి పాదారవిందంలో ప్రార్థించుకొని హరే కృష్ణ. మైకి ఇవ్వాలన్నా తిరిగి మైకి మీకా ఇదంతా వేసినట్టు అది మైక్ మాకే. Let us all convey gratitude to Prabhuji for this wonderful